దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక దేవుడిచ్చేటువంటి రోజులను ప్రభువు కొరకు సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక దేవుడిచ్చినటువంటి రోజులను ప్రభువు కొరకు సద్వినియోగము చేసుకోవాలి. ఎఫెసు 5:15 మనకి తెలియజేస్తుంది మనము దినములు చెడ్డవి కనుక అని. దినములు చెడ్డవి కనుక మనము అజ్ఞానుల వలె నడవకూడదు, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అజ్ఞానుల వలె నడవకుండా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దినములు చెడ్డవి కనుక అవివేకముగా జీవించకూడదు, కానీ దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకోవాలి. దినములు చెడ్డవి కనుక మనము అవివేకంగా జీవించకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించేటువంటి వారంగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక మద్యంతో మత్తులై ఉండక పాపం అనేటువంటి మత్తును వదిలి మనము జీవించాలి. మద్యంతో మత్తులై ఉండక మద్యం అనేటువంటి పాపాన్ని వదిలి మనము జీవించాలి. దినములు చెడ్డవి కనుక ఆత్మపూర్ణులై ఉండాలి. దినములు చెడ్డవి కనుక ఆత్మపూర్ణులై ఉండాలి. ఒకరికి ఒకరము కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో హెచ్చరించుకునేటువంటి వారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఒకరికి ఒకరము కీర్తనలతోనూ సంగీతములతోనూ అదేవిధంగా పాటలతో హెచ్చరించుకునేటువంటి వారంగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు గణపరిచేటువంటి వారంగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక మన హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించేటువంటి దేవుని గణపరుస్తూ ఉండాలి. హృదయము చెడ్డది కనుక సమస్తమును గూర్చి తండ్రి ఆయన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. సమస్తమును గూర్చి తండ్రికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక క్రీస్తు యందలి భయంతో ఉండాలి. ఒకరికి ఒకరము లోబడి ఉండాలి. దినములు చెడ్డవి కనుక భయంతో ఉండాలి. ఒకరికి ఒకరము లోబడి ఉండాలి. దేవుడు యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి. అవివేకులు కాక దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మద్యంతో కాక మద్యము వదిలి జీవించాలి. ఆత్మ పునులై దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. హృదయమందు నిత్యము కూడా దేవుని గణపరిచే వారంగా ఉండాలి. సమస్తమును గూర్చి తండ్రికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తునందు భయంతో ఉండాలి. ఒకరికి ఒకరము లోబడి ఉండాలి. కనుక దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దాము. ఇట్టి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయ